బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అయింది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇందులో 241 మంది అందులో ట్రావెల్ చేసే ప్యాసింజర్స్ అందరూ కూడా చనిపోయారు, ఒక్క వ్యక్తి తప్ప. కానీ ఆ క్రాష్ ల్యాండ్ అయ్యేటప్పుడు ఒక వీడియో ఒక వ్యక్తి షూట్ చేశాడు. మొట్టమొదటిగా ఆ ఫ్లైట్ ఎగ్జాక్ట్గా క్రాష్ ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా ఒక వీడియో వైరల్ అయింది. దాంతో సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఇది కావాలనే ఎవరో ప్లాన్ చేశారు, కుట్ర పన్నారు. ఆ కుట్ర పన్నిన వ్యక్తే సరిగ్గా అది క్రాష్ ల్యాండ్ అయ్యేటప్పుడు ఆ వీడియోని రికార్డ్ చేశాడు అని ఊహాగానాలు వచ్చాయి. మరికొంతమంది ఇది ఉగ్రవాదుల కుట్ర అనేలాగా కూడా దీన్ని రకరకాల రూమర్స్ కూడా, రకరకాల ఊహాగానాలు బయటకు వచ్చాయి. అయితే ఎట్టకేలకు ఆ వీడియో తీసిన వ్యక్తి ఎవరు అనే సస్పెన్స్ వీడింది. ఇంటర్ చదువుతున్న ఆర్యన్ అనే ఒక ఇంటర్ విద్యార్థి ఆ వీడియోని తీశాడు. అయితే అతను ఫర్ ది ఫస్ట్ టైం ఒక ఏరోప్లైన్ అంత కిందికి వెళ్ళడం అనేది తన లైఫ్లో తను ఫస్ట్ టైం చూశాడు. సో ఆ సిచ్యువేషన్ని తన ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలంటూ కూడా తన మొబైల్కున్న కెమెరా ఆన్ చేసి ఆ దృశ్యాన్ని అతను వీడియో క్యాప్చర్ చేస్తున్న టైంలో తనకు అనుకోకుండా, తనకు తెలియకుండానే ఆ ఏరోప్లైన్ అదే టైంలో క్రాష్ ల్యాండ్ అయింది. సో దీంతో ఆర్యన్ ఒక్కసారిగా భయపడిపోయాడు. తన కళ్ళ ముందర జరిగేది నిజమా అబద్ధమా అని కనుక్కోలేని షాక్లో కూడా ఆర్యన్ వెళ్ళిపోయాడు. అయితే ఆ తర్వాత బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం ఆర్యన్ ఫోటోని చూస్తున్నాం. ఏదైతే ఫస్ట్ అహ్మదాబాద్లో జరిగిన ఫ్లైట్కి సంబంధించిన అది క్రాష్ ల్యాండ్ అయిన తర్వాత ఆ వీడియో ఎవరు తీశారు, ఆ కుట్రకోణంగా ఎవరైతే దాన్ని ప్లాన్ చేశారో వాళ్ళే తీశారా అని చెప్పి కూడా రకరకాల ఊహాగానాలు వచ్చాయి. కానీ ఆ వీడియో రికార్డ్ చేసింది బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూసిన ఇంటర్ చదువుతున్న ఆర్యన్ అనే ఒక స్టూడెంట్. అతను తన ఫ్రెండ్స్కి చూపించడానికి ఆ వీడియో రికార్డ్ చేశాడు. కానీ కట్ చేస్తే అతని కళ్ళ ముందరే ఆ విమానం క్రాష్ ల్యాండ్ అయి పేలిపోయింది. అతని కళ్ళ ముందరే ఒక్కసారిగా ఒక భారీ విస్ఫోటం జరిగింది. ఒక పెద్ద బ్లాస్ట్ కూడా అతని కళ్ళ ముందరే జరిగింది. దీంతో ఆర్యన్ భయపడిపోయి ఇంట్లో వాళ్ళకి చెప్పాడు. ఇంట్లో వాళ్ళు కూడా భయపడిపోయి ఈ వీడియో ఎవరికి షేర్ చేయొద్దు, నువ్వు కామ్గా ఉండని కూడా అతను భయపడుతుంటే భయపడొద్దు, ఏం కాదు అని కూడా అతనిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. అయితే ఎట్టకేలకు ఆ వీడియో తీసింది ఆర్యన్ అహ్మదాబాద్లోని సరస్వతి నగర్లో ఉంటున్నాడు. ఆర్యన్ అనే ఈ ఇంటర్ చదివే విద్యార్థి. సో దీంతో విషయం తెలుసుకున్న నేషనల్ మీడియా కూడా అతని ఇంటికి చేరుకుంది. కంటిన్యూస్గా అతన్ని ఇంటర్వ్యూలు చేస్తుంది, అతన్ని అడుగుతుంది, ఆ సిచ్యువేషన్లో అక్కడ ఎందుకున్నావు, ఏం చేస్తున్నావు అంటూ కూడా అతన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. అయితే వాస్తవానికి ఆర్యన్ ఇంటర్ చదువుతున్నాడు. అయితే ఆర్యన్ ఎప్పుడు కూడా అంత తక్కువ హైట్లో ఫ్లైట్ని అంత తక్కువ హైట్లో ఎగరడం ఎప్పుడు కూడా చూడలేదు. బహుశా అది ల్యాండ్ అవుతుందేమో అనుకున్నాడు. కానీ అది క్రాష్ ల్యాండ్ అవుతుందన్న సంగతి ఆర్యన్కి కూడా తెలీదు. సో ఆర్యన్ ఏం చేశాడంటే ఆ విజువల్ని తాను అంత దగ్గరగా ఒక ఫ్లైట్ని చూశాను అనే ఒక ఎంతూజియాజంతో, ఒక సంతోషంతో ఆ ఘటనని తన ఫ్రెండ్స్కి చూపిద్దామని చెప్పి కూడా అతను కెమెరా ఆన్ చేసి రికార్డ్ చేస్తున్నాడు. ఇంతలోనే ఆ ఫ్లైట్, ఎయిర్ ఇండియా ఫ్లైట్ తన కళ్ళ ముందరనే క్రాష్ ల్యాండ్ అయింది. దీంతో ఆర్యన్ ఒక్కసారిగా భయపడిపోయాడు. అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన చూసిన కుర్రాడే అతనే ఆ దృశ్యాలను కూడా రికార్డ్ చేశాడు. సో బై కోఇన్సిడెంట్లీ అతను అక్కడ వీడియో రికార్డ్స్ చేయడం, ఎగ్జాక్ట్గా అదే టైంలో అక్కడ ఆ ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అవడం, దాని తర్వాత ఆ వీడియో సోషల్ మీడియా అంతటా కూడా వైరల్గా మారింది. దాని తర్వాత రకరకాల ఊహాగానాలు వచ్చాయి. చాలామంది కూడా ఇది ఎవరైతే ప్లాన్ చేశాడో ఆ వ్యక్తే ఇది రికార్డ్ చేశాడు అంటూ కూడా చాలామంది ఊహాగానాలు, చాలా రిపోర్ట్స్ వచ్చాయి. ఎవరైనా కుట్రకోణంలోనే ఇది జరిగింది, అందుకే ఆ వ్యక్తికి తెలుసు, అందుకే ముందుగానే ఆ వీడియో రికార్డ్ చేస్తున్నారు అనేలాగా కూడా చాలా ఫేక్ న్యూస్ కూడా బయటకు వచ్చింది. ఇదే నేపథ్యంలో వీళ్ళ పేరెంట్స్ కూడా ఈ వీడియో రికార్డ్ చేసింది నువ్వే అని ఎవరికి చెప్పొద్దు, ఎవరికి ఇవ్వద్దు అని కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా భయపడిపోయారు. సో మొత్తానికైతే ఇందులో ఎలాంటి కుట్రకోణం లేదు. సో దీంతో ఆర్యన్ అనే ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో ఆ వీడియో తీసింది నేనే అని చెప్పి తెలియడంతో కూడా నేషనల్ మీడియా అంతా కూడా అతని ఇంటి ముందర క్యూ కట్టింది. దీంతో అతని ఇంటి ముందర క్యూ కట్టి అతన్ని ఇంటర్వ్యూ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఒకసారి ఆ ప్రమాద సమయంలో ఆ ఫ్లైట్ ఎలా క్రాష్ ల్యాండ్ అయిందో ఒకసారి ఆ వీడియో మనం చూద్దాం. సో ఒకసారి మనం గమనిస్తే ఆ వీడియో తీసేటప్పుడు కూడా ఎవరు కూడా ఊహించి ఉండరు అది క్రాష్ ల్యాండ్ అవుతుంది అని. కానీ కరెక్ట్గా అదే టైంలో ఆర్యన్ తన ఇంటిపైకి వెళ్ళాడు. సో అతను ఇంటిపైన ఉండి అలా సరదాగా నడుస్తున్న టైంలో, మధ్యాహ్నం టైంలో
ఒక ఫ్లైట్ చాలా దగ్గరగా అతని పక్క నుంచి వెళ్ళింది. సో అతను ఎప్పుడు కూడా లైఫ్లో ఫ్లైట్ని అంత దగ్గరగా ఎప్పుడు చూడలేదు, అది కూడా ఆకాశంలో ఎగురుతున్న ఫ్లైట్ని అంత దగ్గరలో అంత తక్కువ హైట్లో అతను ఎప్పుడు కూడా చూడలేదు. సో దీంతో ఆశ్చర్యానికి గురైన ఆర్యన్ తన కెమెరా తీసుకున్నాడు, తన ఫోన్ తీసుకున్నాడు, కెమెరా ఆన్ చేశాడు. ఆ కుతూహలంతో, ఆ ఎక్సైట్మెంట్తో ఆ వీడియో రికార్డ్ చేసి తన ఫ్రెండ్స్కి చూపిద్దాం, సోషల్ మీడియాలో అప్లోడ్ చేద్దామనే ఒక కుతూహలంతో అతను ఆ వీడియో రికార్డ్ చేశాడు. బట్ అక్కడ జరిగే సిచ్యువేషన్ మరొకటిది. అక్కడ ఒక ప్రమాదం అతని కళ్ళ ముందర నుంచి వెళ్ళి ఎగ్జాక్ట్గా ఆ ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అవ్వగానే ఆర్యన్ ఒక్కసారిగా భయపడిపోయాడు. ఆర్యన్కి తన కళ్ళ ముందర జరిగింది అర్థం కాలేదు. అసలు అది నిజమా అబద్ధమా అనే ఒక షాక్లో ఆర్యన్ వెళ్ళిపోయాడు. ఎగ్జాక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ మీ కళ్ళ ముందర అది జరిగింది అనుకుందాం, ఎవరైనా సరే ఎంత భయపడిపోతాం. ఎందుకంటే అంత పెద్ద విమానం, ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్, ఒక ఎక్సైట్మెంట్తో ఒక ఫ్లైట్ని మనం చూసాము అనే ఎక్సైట్మెంట్తో మనం రికార్డ్ చేస్తున్నప్పుడు అంత పెద్ద ప్రమాదం మన కళ్ళ ముందర జరిగితే మనం కూడా భయపడిపోతాం. అది కూడా ఒక వాల్కనో ఎరప్ట్ అయ్యి ఒక పెద్ద అగ్నిగోళం గాల్లో ఎగురితే ఎంత పెద్ద బ్లాస్ట్ అయితే మనకు కనిపిస్తుందో అలాంటి ఒక దృశ్యాలు అతని కళ్ళ ముందర కనిపించినప్పుడు అతను భయపడిపోయాడు. దీంతో వాళ్ళ తల్లిదండ్రులకు వెళ్ళి చెప్పాడు. దీంతో వాళ్ళ తల్లిదండ్రులు కూడా నువ్వు ఎవరికి చెప్పొద్దు అని కూడా అతను భయపడుతుంటే అతని కాస్త కామయ్యేలా కూడా వాళ్ళ పేరెంట్స్ అతనికి నచ్చజెప్పారు. ఎందుకంటే మనం చూసాం చాలా ఊహాగానాలు వచ్చాయి. పాకిస్తాన్ కుట్రపడినట్లు లేదా ఇతరితర మార్గాల వల్ల ఎవరో కుట్రపన్న వ్యక్తి అతనికి తెలుసు ఆ టైంలో క్రాష్ ల్యాండ్ అవుతుంది, అందుకే అతను వీడియో తీశాడు, ఇలా రకరకాల రూమర్స్ వచ్చాయి. సో ఈ నేపథ్యంలో వాళ్ళ పేరెంట్స్ కూడా భయపడి ఆర్యన్కి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆర్యన్ కూడా తన కళ్ళ ముందర జరిగిన ఘటన, ఆ తర్వాత న్యూస్ హెడ్లైన్స్ వచ్చింది, 242 మంది దానిలో ప్రయాణిస్తున్నారని చెప్పి. సో రకరకాలుగా వార్తలు బయటకు వచ్చిన నేపథ్యంలో ఆర్యన్ కూడా భయపడిపోయాడు. సో దాని తర్వాత ఆ వీడియో రికార్డ్ చేసింది ఎవరు అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా సర్వత్రా నెలకొనింది. ఆ తర్వాత ఆ వీడియో రికార్డ్ చేసింది ఇంటర్ చదువుతున్న ఆర్యన్. అతను తన ఇంటి పైన ఉన్నప్పుడు యాదృచ్ఛికంగా అతని కళ్ళ ముందర నుంచి ఒక ఫ్లైట్ వెళ్ళింది, అతి దగ్గర నుంచి వెళ్ళింది. సో అతను తన ఫ్రెండ్కి చూపిద్దామనే కోణంలో కూడా అతను రికార్డ్ చేశాడు. బట్ వెరీ అన్ఫార్చునేట్, అప్పుడే ఆ ఘటన చోటు చేసుకుంది. సో మొత్తం మీద ఈ వీడియో ఎవరు రికార్డ్ చేశారు అనే దానికి కూడా సస్పెన్స్ వీడింది. ఇంటర్ చదువుతున్న ఆర్యన్ అనే ఒక స్టూడెంట్ ఆ వీడియో రికార్డ్ చేశాడు. దాని తర్వాత నేషనల్లీ ఇంటర్నేషనల్లీ ప్రతి చోట కూడా ఆ వీడియో సర్క్యులేట్ అయింది. అండ్ ఆల్సో అంత పెద్ద విధ్వంసం జరిగింది అని కూడా తెలియడానికి కూడా ఈ వీడియో, అంటే అవును నిజంగానే అది ఏఐ వీడియో అని కూడా అనుకున్నారు చాలామంది. ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాత అదొక, ఎందుకంటే ఈ మధ్య ఏఐ యూజ్ చేసి కూడా చాలామంది రకరకాల రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు, డీఫేక్ వస్తుంది, ఏఐని వాడి చాలా రకరకాల వీడియోస్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో మొదట కూడా చాలామంది ఏఐ వీడియో అనుకున్నారు. కానీ ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ అంతర్జాతీయంగా కూడా ఎవరైనా ఆ క్లిప్ని వాడుకోలేని మీడియా సంస్థ ఏది కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ క్లిప్ని వాడుకున్నారు. అయితే బై కోయిన్సిడెంట్గా ఆర్యన్ వాడిన ఆ క్లిప్ ద్వారా కూడా చాలా విషయాలు బయటకు వచ్చాయి. అండ్ పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా, అంటే ఆ ఎక్స్పర్ట్స్, పైలట్స్ కూడా ఆ క్లిప్ వాడే అసలు ప్రమాదం జరగడానికి కారణం ఏమై ఉంటుందని కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేశారు. ఎందుకంటే ఆ పైలట్ కాస్త స్పీడ్ని పెంచేటప్పుడు దానికి విమానానికి ఉన్న ముక్కు కాస్త పైకి ఎగరడం, ఇవన్నీ కూడా ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఇదే వీడియోని కూడా వాళ్ళు రెఫరెన్స్ లాగా వాడుకున్నారు. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్లో కనిపించిన వీడియో కావచ్చు, ఆ ప్రమాదం జరిగిన తర్వాత కూడా చాలా వీడియోస్ బయటకు వచ్చాయి. కానీ రెఫరెన్స్గా వాడుకుంది మాత్రం ఆర్యన్ రికార్డ్ చేసుకున్న ఈ వీడియోనే. సో ప్రజెంట్ ఏదైతే ఆర్యన్కి సంబంధించి కూడా నేషనల్ మీడియా అతని ఇంటి దగ్గరికి వెళ్ళింది. సో బిగ్ టీవీ స్క్రీన్ పైన మీకు కనిపిస్తున్న విజువల్ కూడా చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా ఇదే వీడియోని వాడుకున్నారు. ఎందుకంటే ఆ ఫ్లైట్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది, కాస్త ఏమైనా ఫంబుల్ అయిందా, లేదా ఆ పైలట్ ఏం చేయడానికి ట్రై చేస్తున్నాడు అనే ఆ రకరకాల క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ ఇవ్వడానికి కూడా చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా ఇదే వీడియోని వాడుకున్నారు. అయితే మొదట ఈ వీడియో ఎవరైనా వ్యక్తి కావాలని, అంటే దాడికి ప్లాన్ చేసిన వ్యక్తే రికార్డ్ చేశాడు అని చాలా ఊహాగానాలు వచ్చాయి. కాదు ఇది ఏఐ వీడియో ఉంటుందంటే ప్రమాదం జరిగిన కొద్ది నిమిషాల వరకు, తర్వాత మీడియాలో వచ్చిన తర్వాత ఇది ప్రమాదం అని చెప్పి కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా
అది ఖచ్చితంగా ఏఐ వీడియో ఉంటుందని కూడా అనుకున్నారు చాలామంది. బట్ కాదు, అది నిజం వీడియో తెలిసిన తర్వాత ఎవరు రికార్డ్ చేశారు, బహుశా ఎవరైనా కుట్రకోణంగా ఫ్లైట్ మీద దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ వ్యక్తి, దాడికి ప్లాన్ చేసిన వ్యక్తే అది షూట్ చేశాడా అనే రకరకాల రూమర్స్ బయటకు వచ్చాయి. కానీ ఒకసారి ప్రభుత్వం ఇది ఖచ్చితంగా ప్రమాదమే, ఇందులో ఎలాంటి కుట్రకోణం లేదు, ఇతర ఉగ్రవాదుల ప్రమేయం కానీ ఇతర ప్రమేయం కానీ లేదు అని తెలిసిన తర్వాత కూడా ఇప్పుడు ఇవాళ ఆ వీడియో ఎవరు రికార్డ్ చేశారు అనే విషయం కూడా బయటకు వచ్చింది. అండ్ మొత్తం మీద పొగలు, అక్కడ పొగలు మొత్తం దట్టమైన పొగలు కూడా వ్యాపించాయి. అది కూడా ఆర్యన్ ఉంటున్న బిల్డింగ్ పై నుంచే కంప్లీట్గా రికార్డ్ చేశారు. ఆ తర్వాత మీడియా కవర్ చేయడం, ఇతర వీడియోలు తర్వాత వచ్చాయి. కానీ ఏదైతే ద మెయిన్ ఫుటేజ్ ఉందో అది ఆర్యన్ షూట్ చేసిన ఫుటేజ్. దాన్నే చాలామంది రెఫరెన్స్గా కూడా వాడుకున్నారు. సో ఎట్టకలకు ఎవరు షూట్ చేశారనే క్వశ్చన్ దానికి కూడా సస్పెన్స్ వీడింది. బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్న కుర్రాడు ఇంటర్ చదువుతున్నాడు, అతని పేరు ఆర్యన్. సో అతను ఆ ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే కూడా ఉంటాడు. సో కోయిన్సిడెంట్గా అంటే యాదృచ్ఛికంగా అతను అక్కడే ఉన్నాడు. సో ఎప్పుడు కూడా అతను ఫ్లైట్ని అంత దగ్గరలో చూడలేదు. సో ఆ ఎక్సైట్మెంట్తో, ఆ కుతూహలంతో అతను రికార్డ్ చేయడం జరిగింది. అంతలోనే తన కళ్ళ ముందర ఈ ఘటన చోటు చేసుకోవడం, దాని తర్వాత అతను భయపడి ఎవరికి ఈ విషయాన్ని చెప్పలేదు. సో ప్రజెంట్ అయితే ఆ వీడియో రికార్డ్ చేసింది ఆర్యన్ అని తేలిన తర్వాత నేషనల్ మీడియా కూడా అతని ఇంటి ముందట అతని ఇంటర్వ్యూ కోసం కూడా క్యూలు కట్టినటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టం.